కీలక విషయాలు కూడా సంచలనంగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు డిసెంబర్ 4 తొక్కిసలాట జరిగిన రోజు, ఆ రోజు ఎన్ని గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్కి ఎంటర్ అయ్యారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మెట్రో స్టేషన్ వద్దకు, ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి ఆయన రోడ్ షో నిర్వహించిన విజువల్స్ కూడా, దాని యొక్క పూర్తి వీడియో ఆధారాలతో అల్లు అర్జున్కి చూపిస్తూ దానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన విచారణకు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అక్కడ మెట్రో స్టేషన్ నుంచి రోడ్ షో ద్వారా ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఆ క్రిస్టల్ రెస్టారెంట్స్ టర్నింగ్ ముందుకు వెళ్తూ అదే విధంగా సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మెయిన్ గేట్, ఏ గేట్ నుంచి ఎంటర్ అయ్యారు, లోపలికి ఏ వెహికల్లో ఎంటర్ అయ్యారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు వెహికల్లో వెళ్ళిన తర్వాత ఏదైతే సంధ్యా 70mm నుంచి లోపలికి లోయర్ బాల్కనీ గుండా లోపలికి వెళ్ళిన అనంతరం అసలు ఎంతమంది బౌన్సర్లు అక్కడ ఉన్నారు, వారి యొక్క వివరాలతో పాటుగా ఆ బౌన్సర్లకు సంబంధించినటువంటి సంస్థతో పాటుగా వారు నిర్లక్ష్యంగా ఏ విధంగా తోపులాటకు కారణమయ్యారు, అల్లు అర్జున్ ఉన్న సందర్భంలోనే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ పూర్తి వీడియోలో కూడా పూర్తి స్థాయి ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఆ వీడియోని కొద్దిసేపటి క్రితమే పోలీసులు లోపల ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఆ వీడియోని ప్లే చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని అల్లు అర్జున్కి చూపించిన అనంతరం విచారణకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటనలో అల్లు అర్జున్ కీలకంగా ఉన్నారు. అల్లు అర్జున్ అక్కడికి రావడం ప్రత్యేక భద్రతతో దాదాపు బౌన్సర్లు 40 నుంచి 50 మంది బౌన్సర్లు గేటు నుంచి అభిమానులు తోసుకుంటూ లోపలికి వెళ్ళిన దృశ్యాలను కూడా చూపిస్తూ దానికి సంబంధించినటువంటి పిన్ టు పిన్ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పోలీసులు స్వయంగా బయటికి తీసుకొచ్చే వరకు ఏం జరిగింది అన్న అంశాలను కీలకంగా పోలీసులు అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు తన న్యాయవాదుల బృందం లీగల్ టీంతో కలిసి ఆయన సమాధానాలు చెప్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసుల పైనటువంటి ఆరోపణలు, ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పోలీసుల పైన అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి కొన్ని క్లారిటీస్ కూడా పోలీసులు తీసుకున్నారు. ఎందుకంటే చికటపల్లి ఏసీపీ రమేష్ కుమార్ స్వయంగా అల్లు అర్జున్కి వెళ్ళి తన చెవిలో ఈ ఘటనకు సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటన జరిగింది, దాదాపు వేలాది మంది అభిమానులు పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ బయట ఉంది, తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడే ఉన్న పలంగా ఆయన మృతి చెందింది అని చెప్పి శ్రీతేజ, ఆమె కుమారుడు శ్రీతేజ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయనకి సిపిఆర్ చేస్తున్నాం సార్, ఇలాంటి పరిస్థితి ఉంది బయట, సో ఇమీడియట్ గా మీరు వెళ్ళిపోవాలని చెప్పి చికటపల్లి ఏసీపీ రమేష్ కుమార్ నేరుగా అల్లు అర్జున్ చెవిలో చెప్పారు. ఇదంతా కూడా ఒక గంట ప్రాసెస్ జరిగింది. పోలీసులు కూడా పలుమార్లు తమ టీంకి, అల్లు అర్జున్ టీంకి విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు. ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు: సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ పిఆర్ టీం, అల్లు అర్జున్ మేనేజర్, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి బౌన్సర్లు, ప్రధానంగా ఫైనల్ గా అల్లు అర్జున్, ఈ ముగ్గురి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆ రోజు తొక్కిసలాట ఘటన జరిగింది. తొక్కిసలాట జరిగిన అనంతరం కూడా వెంటనే వెళ్ళిపోకుండా పోలీసులు చెప్పిన అనంతరం కూడా అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా జరిగింది, ఆ రోజు రేవతి మృతి చెందినప్పుడు జరిగిన సంఘటనను పూర్తిగా వీడియో ఆధారాలతో ఏదైతే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ విడుదల చేసినటువంటి వీడియోను పూర్తిగా అల్లు అర్జున్కు వివరిస్తూ, పోలీసులపై ఆరోపణలు చేసిన మీరు ఈ వీడియో చూసినాక కూడా మీరు తప్పు చేశారని భావిస్తున్నారా లేదా, అక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రోడ్ షో చేయలేదని చెప్పి పోలీసులు తన పైన ఆరోపణలు చేస్తున్నారు. రోడ్ షో నేను కేవలం పబ్లిక్ని మాత్రమే పక్కకన్నాను అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. పోలీసులు కూడా రేవతి మృతి చెందిన విషయాలు తనకు నైట్ తెలియదు అని చెప్పి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వేదికగా లైవ్లో మీడియా అందరి సమక్షంలో చెప్పారు. కానీ ఏసీపీ అదే రోజు రాత్రి రేవతి తొక్కిసలాటలో మృతి చెందిన తప్పి నేరుగా ఏసీపీనే వాళ్ళ టీంకి చెప్పి అర్ధగంట వెయిట్ చేసిన అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, తొక్కిసలాట జరిగి ఇంకా ఎక్కువ ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఏసీపీ నేరుగా వెళ్ళి డీసీపీ గారి ఆదేశాల మేరకు ఆయన నేరుగా వెళ్ళి అల్లు అర్జున్కు నేరుగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో అబద్ధం ఆడారు, పోలీసుల పైన ఆరోపణలు చేశారు. వీటన్నిటికి సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి రేవతి మృతి చెందింది, శ్రీతేజ ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మొత్తం ఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జునే. ఎందుకంటే అల్లు అర్జున్ 40 మంది బౌన్సర్లతో వచ్చారు. ఇంకొక ప్రధానమైన అంశం, అసలు అనుమతి ఉందా లేదా అన్న అంశాలను కూడా పోలీసులు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా పోలీసులు అభిమానుల కోసం థియేటర్కి వస్తున్నటువంటి టికెట్ తీసుకొని ఎంతమంది అయితే థియేటర్కి వస్తున్నారు, ఎందుకంటే సంధ్యా థియేటర్ కెపాసిటీ 2 థియేటర్లకు కలిపి 2500 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి థియేటర్లో 2 గేట్లు మాత్రమే ఉన్నాయి. 2 థియేటర్లకి ఒకటే ఎగ్జిట్ గేట్, ఒకటే ఎంట్రీ గేట్ ఉంది. ఈ నేపథ్యంలోనే థియేటర్కి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు.
ఎందుకంటే ఒకవేళ సినిమా యూనిట్ వచ్చే సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ వీళ్ళంతా వచ్చిన సందర్భంలో బందోబస్తుకు ఇబ్బంది అవుతుంది. అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కొన్ని అనుకోని ఘటనలు జరిగే ఉన్న నేపథ్యంలో మేము ముందస్తుగానే థియేటర్కి నోటీసులు ఇచ్చాం. కానీ దాన్ని పట్టించుకోకుండా అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తన బృందంతో దాదాపు 40 మంది కుటుంబంతో కలిసి వచ్చాడు, సినిమాకి వచ్చాడు ఓకే, కానీ అక్కడ రోడ్ షో నిర్వహించడం, రోడ్ షో విషయంలో కూడా పోలీసుల పైన ఆరోపణలు చేస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో అబద్ధాలు ఆడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే పోలీసులు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు, పూర్తి స్థాయి డేటా, పూర్తి స్థాయి అంటే మినిట్ టు మినిట్ ఆ రోజు ఏం జరిగిందని చెప్పి దాదాపు 7 నిమిషాల వీడియోను పూర్తిగా ఆధారాలతో సహా పోలీసులు సేకరించారు. ఆ వీడియో ఆధారంగానే ఈరోజు కీలకంగా విచారణ జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 15 ప్రశ్నలను పోలీసులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ రోజు తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి రేవతి మృతి చెందిన విషయం మీకు ఎప్పుడు తెలుసు, దాంతోపాటుగా రేవతి మృతి చెందిన అనంతరం కూడా మీరు ఎన్ని గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు, పోలీసులు స్వయంగా మిమ్మల్ని తీసుకువెళ్లారు అన్న వీడియోలను పూర్తిగా ఆధారాలు చూపిస్తూ అల్లు అర్జున్ని విచారణలో ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణ అధికారి SHOగా ఉన్నటువంటి రాజు నాయక్తో పాటుగా చికటపల్లి ఏసీపీ రమేష్ కుమార్తో పాటుగా డీసీపీ ఈ ముగ్గురి బృందం అనేది అల్లు అర్జున్ ప్రస్తుతం చికటపల్లి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ప్రధానంగా కొన్ని అంశాలు మనం చూసుకోవచ్చు. దాదాపు 15 అంశాలను పోలీసులు ప్రశ్నలుగా అల్లు అర్జున్ని విచారించినారు. సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు మీరు ఊరేగింపుగా అంటే ఒక రోడ్ షో నిర్వహిస్తూ వెళ్ళారు, దాంతోపాటుగా సంధ్యా థియేటర్కు రావద్దని మీకు ముందే సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు ముందే ఇన్ఫార్మ్ చేసిందా లేదా అన్న అంశాలతో పాటుగా పోలీసులు అనుమతి లేదన్న విషయం మీకు తెలుసు.